హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు నేను బజ్జీల పిండి అని అంటారు, కానీ బజ్జీల పిండి కాదు, ఇది యాక్చువల్గా దోశల పిండి. కానీ నేను బజ్జీల్లాగా ఒక బొండల్లా వేస్తున్నాను. ఇది ఏంటో దీని పేరైతే నాకు తెలియదు, కానీ నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను. అయితే కొంచెం దోశల పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసేసి కలిపేసి ఇలా కలిపి పెట్టుకున్నాను. కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీని మీద నేను చిన్న చిన్న బోండాల్లా వేస్తాను. అంటే బజ్జీలు అయితే మనం ఆయిల్ వేసి అందులో వేస్తాం కదండి, అలా కాకుండా నేను ఇందులోనే వేస్తాను. నేను చూశాను 2-3 వీడియోల్లో కూడా నేను చూసాను ఇలా చేయడం. దీని పేరు నాకు అంతగా ఐడియా లేదు. ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నాను చూడండి. ఇవ్వండి, ఇది దోశల్లో కూడా వేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను దోశల్లో కూడా వేసాను. ఇంకా కొంచెం పిండి ఉంచి మీకు బొండాల్లాగా వేసి మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. దీంట్లో ఎటువంటి ఆయిల్ అవసరం లేదండి. హీటర్ ఇది నాన్ స్టిక్ కదా, నాన్ స్టిక్ ఎక్కువగా వాడొద్దు, తక్కువే వాడుకోవాలి. నేనేదో అప్పుడప్పుడు వేస్తాను కనుక నేను తీసానండి. ఇప్పుడు నేను మొన్ననే రీసెంట్గా కొనుక్కున్నాను. ఇవ్వండి, నేను ఈ అన్నిటిలోనే ఒక బజ్జీలాగా ఇది హీట్ ఎక్కుతుందండి. ఇప్పుడు ఇందులోని చిన్న చిన్న బజ్జీల్లో వేసేస్తాను చూడండి. మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలియదని కాదు. అయితే ఒకసారి నేను స్పెషల్గా వీడియో చేసి మీకు చూపిద్దాం అన్న ఉద్దేశం మీద ఇలా చేస్తున్నానండి. అయిగా చూడండి, ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళకి పెడితే స్నాక్స్ కింద మధ్యాహ్నం ఆ టైంలో తింటారండి. వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇదిగోండి, ఈ గరిటె కొంచెం పెద్దదే అయింది, దానివల్ల నాకు నీట్గా రావడం లేదు. మీరైతే సరిపడగా గరిటె చూసుకొని పెట్టుకోండి, ఏం కాదు. ఇవి మళ్ళీ నేను సెట్ చేసుకుంటాను అండి ఒకసారి నీట్గా మీకు చూపిద్దాం అన్నట్టుగా ఇలా వేస్తున్నాను. చేయి పెడతాను, కానీ మళ్ళీ ఎందుకు చేయి పెట్టడం అని నేను చేయి పెట్టలేదు. చేయి పెట్టే వేద్దాం అనుకున్నాను. ఇవ్వండి, ఇప్పుడు ఈ విధంగా వేసాను కదా. ఇప్పుడు మంట కొంచెం తగ్గించుకోవాలండి. మంట ఒక సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ పిండి ఉడకాలి కదా, దాని కొంచెం మనం ఎలా పడితే అలా వేసేసుకోవద్దు. ఇగో నేను అయితే ఇలా వేసేస్తానండి ఆయిల్, ఎందుకంటే ఎక్కువ ఏం పడదు. ఈ బాటిల్ ఎక్కువ ఆయిల్ ఏం పడదండి, మనం ఎంతవరకు ఉంచుతో అంతవరకే పడుతుంది ఇది. మీరు చూడండి, బాటిల్ మనం ఒకేసారి అయితే ఇలా పడదన్నమాట ఆయిల్. అదిగోండి, నేను ఒక్కొక్క దాని మీద వేసి టైం వేస్ట్ ఎందుకండి. మనకి ఈజీ మెథడ్ ఉంది కదా, ఆ మెథడ్ ఇలా ఆయిల్ వేసేసాను చూడండి. నేను ఇప్పుడు ఇది మూత పెట్టేస్తాను, 10 నిమిషాల తర్వాత తీసి చూపిస్తాను, ఓకేనా? ఇక చూద్దాం, చూడండి ఎంతవరకు వచ్చిందో. ఇలా అయ్యింది. ఇవన్నీ దీంతో వాడు కొన్నప్పుడు ఇది ఇస్తాడు మనకి ఇలాగా. చూడండి, ఇదిగోండి, ఈ విధంగా వచ్చినాయి చూడండి. ఈ విధంగా వస్తున్నాయి, చూసారా మీరు? ఇదిగోండి, ఏమంటే వచ్చేస్తాయి ఇలాగే చూడండి. ఈ విధంగా ఒక్కొక్కటి తిరిగేయడమే. వీడియోలు ఎంత అయిపోతుందని మీకు అంతా చూపించట్లేదు, ఇదంతా తిరిగేసాక మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? వీడియో బాగా ఎంత అయిపోద్ది కదండి, దానివల్ల మీకు చూపించట్లేదు. అదిగోండి, ఈ విధంగా వచ్చినాయి మొత్తం. ఇందాక వీడియో బాగా లెంత్ అయిపోతే మీకు బోర్ అయిపోద్దని నేను మీకు చూపించలేదు. ఇది ఇప్పుడు మళ్ళీ కొంచెం పైన ఇలా ఆయిల్ వేసేస్తానండి. ఈ విధంగా ఇలా ఆయిల్ వేసేస్తే కొంచెం ఆయిల్ లోపల పీల్చేసుకుంటుంది, బాగుంటాయండి. టేస్ట్ కొంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇంకా దోశల పిండి మీకు తెలుసు కదండి, దోశల పిండి అయితే ఇంకా మనం ప్రత్యేకంగా మీకు చెప్పే పని లేదు. ఒకవేళ ఎవరైనా దోశల పిండి కొత్తగా ఎవరైనా ఒకవేళ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఒకవేళ సరదాగా వేసుకోవాలని అనుకుంటే కనుక
ఒక గ్లాసు బియ్యం, ఒక హాఫ్ గ్లాసు పప్పు వేసుకుంటే శనగవాస సరిపోతుందండి. వేసుకొని రుబ్బాలి. ఈ బ్యాచిలర్స్ ఎంత ఓపికగా వాళ్ళకి వంట చేసుకుని తినడానికే పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు ఎక్కడ చేసుకుంటారని చేసుకోలేరు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా, ఒకవేళ ఎవరైనా కొత్తగా చెయ్యాలి అనుకునే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నానండి. అదే ఇదిగోండి, ఈ విధంగా ఒక 5 నిమిషాల్లో అయితే మొత్తం ఉడికిపోతాయి. ఓకేనా అండి. నేను మళ్ళీ ఇవన్నీ ప్లేట్లో పెట్టాక ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఇవన్నీ రెడీ అయినాయి. స్టవ్ బంద్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా తీసేసుకుంటూ అయిపోతుందండి. ఇదిగోండి, ఈ విధంగా తీస్తే వచ్చేస్తాయి. మొత్తం నీట్గా కాలిపోతాయండి. ఇవేంటంటే మంచిగా ఉడుకుతాయా ఇవి అని మీకు డౌట్ రావచ్చు. అసలు ఏం ప్రాబ్లం ఏమీ లేదు. చూడండి, ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి. చూడండి, మనం ఇలా తీసేసుకొని మనం వరుసగా పెట్టేసుకోవడమే. మీకు చూపించడం గురించి నేను ఇలా చేస్తున్నానండి. ఏమంటాడు, ఇంకా లాస్ట్లో ఆయిల్ ఉంది, అది మళ్ళీ వేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇవ్వండి, చూసారు కదా, దోసపిండి బోండాలు, బజ్జీలో బోండాలో ఏదో ఒకటి చూడండి. మరి ఇదైతే నేనైతే అలా అంటున్నాను. మీకు ఇందా చెప్పాను కదండి, దోసల పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, జీలకర్ర వేసుకుని ఇలా వేసుకుంటే ఈ గిన్నెలో ఇలా మనకు బజ్జీలు వేసుకున్నట్టుగానే అనిపిస్తుంది. ఇక చూడండి, ఇక ఎక్కడ ఉడకలేదు అన్నట్టు ఏమి ఉండదు. కంప్లీట్ ఉడికిపోయినాయండి అవి. ఓకేనా, వేడి పట్టుకొని చూపిస్తున్నాను. చూసారు కదా, మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వివరాలు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా అండి, బాయ్.